ఈరోజు మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు, సచివాలయంలో వచ్చిందను చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో. సరే, సీఎం ఆయన, డిప్యూటీ సీఎం ఈయన, సరేలే పెట్టుకుని అనుకోవచ్చు. ఎమ్మెల్యే ఫోటో ఎందుకు? సరే, ఎమ్మెల్యే ఫోటో కూడా ఉంది అనుకుందాం. ఎంపీ గారి ఫోటో ఎందుకు లేదు? ఎంపీ గారి ఫోటో కూడా ఉండాలి కదా. మీరు న్యాయంగా చేసేవాళ్ళు, అందరూ సమానంగా చేసేవాళ్ళు అయితే మీ ఫోటో పెట్టుకున్నారు. అది కూడా కోర్టులో వ్యవహారం నడుస్తూ ఉంది, దగ్గరలో అది కూడా తేలుతుంది. అది పెట్టేపాటైతే ఎంపీ గారు, మీరు ఒక ఏరియాకు ఒక ఎమ్మెల్యే, 7 కాన్స్టిట్యున్సీస్కు ఎంపీ ఆయన ఎంపీ గారు. ఎంత పెద్ద హోదా. ఈరోజు ఎంపీ గారికి దొరికిండే ఇది అసలు యావత్ దేశంలో ఎవరికి అంత క్రెడిట్ దొరకల. UN సెక్యూరిటీ కౌన్సిల్లో పోయేసి అక్కడ మాట్లాడే అధికారం ఆయనకి ఇచ్చినారు. ఎంత గౌరవం అంటే అసలు ఆయన అట్లా ఎంపీ మాకుండడం మా అదృష్టమని మేము భావిస్తాం. ఈరోజు UNలో పోయి ఆయన మాట్లాడినాడంటే ఆయన మాట్లాడిండేది కాదు, మేమందరూ మాట్లాడినట్టు, మా తరఫున ఆయన మాట్లాడినాడు. అక్కడ ఎంత గొప్ప మనకు ఇది అంటే గౌరవం దక్కిందంటే నిజంగానే మన జీవితంలో కూడా మనము ఈ గవర్నమెంట్ ఏదైనా కానీ ఆయనకు సెలెక్ట్ చేసి, ఆయన ప్రతిభ ఆధారంగా ఆయనకు సెలెక్ట్ చేసి ఆడ పంపించారు. అది చాలా గర్వకారణం మాకు. అట్లా ఎంపీ ఫోటో గారు ఎందుకు లేదు మన సచివాలయాల్లో? మీరు న్యాయంగా చేసేపాటైతే మీరు చెప్పల్లా, ఎమ్మెల్యేది పెట్టినారు, సరే ఎంపీది కూడా ఒకటి పెట్టేయండి అని చెప్పల్లా వద్దా? న్యాయంగా ఉండేవాళ్ళైతే ఎంపీది వద్దంట, ఎమ్మెల్యే అసలు శాంక్షన్ చేపించింది మొత్తం ఎంపీ గారే. అట్ ఆ టైంలో ఆయన ఫోటో